హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నువ్వు లేక నేను లేను 8వ భాగం. రచన సునీత శేఖర్ గారు. వరుణ్ణి కలిసి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది మహా. కానీ డ్రైవర్ భార్యకి పెయిన్స్ వస్తున్నాయి అని ఫోన్ వస్తుంది అతనికి. మహాకి పాపం అనిపించి అతన్ని ఇంటికి వెళ్ళమని చెప్పి తను ఆటోలో వెళ్తుంది. హోటల్ దగ్గరికి వెళ్ళి తను ఆటో దిగగానే, మేడం 2000కి చేంజ్ ఉందా అని ఒక అతను అడుగుతాడు. ఉందో లేదో చూద్దాం అని పర్స్ ఓపెన్ చేస్తూ ఉంటే సడన్గా ఎవరో తన మొహం మీద క్లోరోఫామ్ కర్చీఫ్ పెడతాడు. దాంతో స్పృహ తప్పి పడిపోతుంది. తరువాత తనని ఒక పాత బంగ్లాలోకి తీసుకొని వెళ్తారు. తనకి కొంచెం సేపటికి స్పృహ వచ్చి చుట్టూ చూస్తుంది. అదొక దయ్యాల కొంపలా కనిపిస్తుంది తనకి. ఎవరో తనని కిడ్నాప్ చేశారు అని తెలుసుకోవటానికి తనకి టైం ఎక్కువ పడలేదు. చుట్టూ చూడగా లక్కీగా తన పర్స్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని అయాన్స్ కాల్ చేస్తుంది. కానీ తన మాట మధ్యలో ఉండగానే లైన్ కట్ అవుతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అయాన్స్ది. మహాకి స్పృహ వచ్చిందో లేదో చూద్దాం అని వచ్చిన జేమ్స్కి తను ఫోన్ యూజ్ చేయటం చూసి తన చేతిలో ఫోన్ పగలగొడతాడు. హే, ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అతన్ని చూసిన మహా షాక్ అవుతుంది. అతన్ని నేను ఎక్కడో చూశాను అని గుర్తు తెచ్చుకున్న తనకి గుర్తొస్తాడు జేమ్స్. అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశావు? అసలు నీకు నేనేం చేశాను అని నా జీవితంతో ఆడుకుంటున్నావు? ప్లీజ్ నన్ను వదిలేయి అని వేడుకుంటుంది తను. కానీ జేమ్స్ వినడు. అలా ఎలా వదిలేస్తాననుకున్నావు? నాకు నచ్చిన మొదటి అమ్మాయివి నువ్వు. నిన్ను పెళ్లి చేసుకొని ప్రతిరోజు నీ అందంతో ఆడుకుంటాను. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ప్లీజ్ వదిలేయండి. ఏంటి వదిలేది? సమస్య లేదు. నీ ఒంటి మీద చెయ్యి వేశాను అని నీ మొగుడు నన్ను జైల్లో పెట్టించాడు. అటువంటి వాడిని వదలను. అలాగే నిన్ను కూడా. నిన్ను పెళ్లి చేసుకుని ఫుల్గా అనుభవిస్తాను. అయినా మామూలు జామకాయ కన్నా చిలకొట్టిన పండుకి రుచి ఎక్కువ. ఛీ, నీలాంటి వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం కాదు కదా, కనీసం తాకినా ఆ క్షణం నేను చచ్చినట్లే. నువ్వు ఏం చేసినా నేను లొంగను. ఎలా లొంగవో నేను చూస్తాను అని తనని బలవంతం చేయబోతాడు. అప్పుడే అయాన్స్ వచ్చి తనని కాపాడతాడు. కానీ అయాన్స్ మీద కత్తితో అతను దాడి చేసి పొడవటం గుర్తొచ్చి నో అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేస్తుంది మహా. కళ్ళు తెరిచి చూసిన మహాకి ఎక్కడో ఉన్నట్టు అనిపించి చుట్టూ చూస్తుంది. తన బెడ్ పక్కనే చిన్న టేబుల్ మీద కూర్చొని బెడ్ మీదకి తల పెట్టుకొని పడుకొని ఉంటాడు అయాన్స్. మహా నో అని గట్టిగా అరవటంతో తను కూడా పైకి లేస్తాడు. మహా మహా ఆర్ యు ఓకే అని తనని కదుపుతూ ఉంటాడు. కొంచెం సేపటికి తేరుకున్న మహా ఎదురుగా అయాన్షును చూసి, అయాన్ష్ నీకేం కాలేదు కదా అంటూ అతన్ని తేరిపార చూస్తూ అడుగుతుంది. నాకేం కాలేదు మహా, నేను బాగానే ఉన్నాను అని అయాన్ష్ చెబుతూ ఉంటే కొంచెం ఎగ్జైట్ అయ్యి అయాన్ష్ని హగ్ చేసుకోవాలి అని పైకి లేవబోతున్న మహాకి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. ఏమైంది అని చూస్తున్న మహాకి అప్పుడు గుర్తొస్తుంది, ఆ రౌడీ అయాన్ష్ను పొడవబోతే తాను అడ్డు వెళ్ళింది. అప్పుడు ఆ గాయం తనకి అయ్యింది అని. అప్పుడే తనకి ఒక విషయం గుర్తొస్తుంది, తను ప్రెగ్నెంట్ అన్న విషయం. ఆ కత్తిపోటు వలన తన బేబీకి ఏమైనా అయ్యిందా అని భయం, బాధ వేశాయి. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. మహా ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? పెయిన్ ఎక్కువగా ఉందా? అయాన్స్కి ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో అర్థం కాదు మహాకి. ముందు డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకొని బేబీ సేఫ్ అంటే అప్పుడు అయాన్స్కి చెప్పాలి, లేకపోతే లేదు. ఆ బాధ తానే దిగమింగాలి
అనుకుంటుంది మహా. అయాన్ష్ వెళ్ళి డాక్టర్ని పిలవటంతో ఆయన వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు మహాని. డాక్టర్ని బేబీ గురించి అడుగుదామంటే అయాన్ష్ అక్కడే ఉండటం వలన అడగలేకపోతూ ఉంటుంది. అయాన్ష్కి ఇంటి దగ్గర నుండి కాల్ వస్తుంది. దాంతో పక్కకి వెళ్తాడు మాట్లాడటానికి. ఇదే మంచి సమయం అనుకొని డాక్టర్ని అడుగుతుంది మహా. ఇంకొంచెం ఆ కత్తి సైడ్కి గుచ్చుకొని ఉంటే ఇప్పుడు మీరు అనుకునేటట్లు ఖచ్చితంగా బేబీ మీద ఎఫెక్ట్ చూపించేది. కానీ మీ గుడ్ లక్, బేబీకి ఏం కాలేదు, సేఫ్గానే ఉంది అనగానే మహాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి విషయం చెప్పినందుకు. డాక్టర్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ విషయం మా ఆయనకి చెప్పొద్దు మీరు. ఆయనకి స్వయంగా ఈ విషయం నేనే చెప్పాలి. అలాగేనమ్మా అని ఆయన అక్కడి నుండి వెళ్తారు. అయాన్ష్కి తన ఇంట్లో పనిచేసే సుబ్బమ్మ ఆంటీ దగ్గర నుండి కాల్ వస్తుంది. బాబు, ఇంటికి తాళం వేసి ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళారా బాబు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? అది ఆంటీ, హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్కా? ఎందుకు వెళ్ళారు బాబు? మీకు కానీ మహా అమ్మకి కానీ ఏమైనా అయిందా? అది ఆంటీ అని టీనా చేసింది మొత్తం చెబుతాడు. అయ్యో బాబు, ఇంత పని చేసిందా ఆ దొంగ మొహంది? ఇప్పుడు మహాకి ఎలా ఉంది బాబు? బాగుందా ఆంటీ, ఇప్పుడే స్పృహ వచ్చింది. డాక్టర్ చెక్ చేస్తున్నారు. మీరేం బాధపడొద్దు బాబు, మహా అమ్మగారికి ఏమీ కాదు, క్షేమంగా ఇంటికి వస్తారు. చూడండి, ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పండి బాబు, నేను అక్కడికి వస్తాను. మరేం పర్వాలేదు ఆంటీ, నేను ఇక్కడ తనను చూసుకుంటాను. కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి బాబు? నా రూమ్లో ఆ టీనాన్ని కట్టిపడేశాను. తనకి రోజుకి ఒక పూట భోజనం పెట్టండి చాలు. మీకు ఇంత ద్రోహం చేసిన దానికి మళ్ళీ భోజనం ఎందుకు బాబు? దాన్ని అలాగే చావనివ్వండి. అది అంత ఈజీగా చస్తే ఎలా ఆంటీ? నా జోలికి వచ్చిన తనకి నరకం చూపించి ఎందుకురా నేను బ్రతకటం అని తన జీవితం మీద తనకే విరక్తి వచ్చేలా దాన్ని హింసించి చంపితే కానీ నా కోపం చల్లారదు. నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు తను కనీసం ప్రాణాలతో ఉండాలి కదా ఆంటీ. అందుకే తనకి ఓన్లీ ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టమనేది. సరే బాబు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఓకే ఆంటీ, ఉంటాను అని ఆ రూమ్ పాస్వర్డ్ చెప్పి ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు అయాన్ష్. కానీ అతనికి మహాను ఉంచిన రూమ్లో నుండి అమ్మా అని మహా అర్చిన అరుపు వినిపిస్తుంది. అయాన్ష్ మహా అరుపు విని కంగారుగా మహాని ఉంచిన రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి చూసిన అతను షాక్ అయి అలాగే ఉండిపోతాడు. మహా అరుపు విని మహాని ఉంచిన రూమ్కి వెళ్తాడు అయాన్ష్. అక్కడ పడిపోయి ఉన్న మహాని చూసి షాక్ అవుతాడు. మహా, మహా అంటూ తనని పైకి లేపి బెడ్ మీద పడుకోబెడతాడు. తరువాత డాక్టర్ని తీసుకుని వస్తాడు తనని చెక్ చేయమని. డాక్టర్ తనని చెక్ చేసి ఏమీ లేదు, కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఉంది అంతే అని ఒక ఇంజెక్షన్ చేసి వెళ్తాడు. అయాన్ష్కి కంగారుగానే ఉంటుంది. ఎప్పుడెప్పుడు తను కళ్ళు తెరుస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. 5 నిమిషాలకే డాక్టర్కి ఇంకా కళ్ళు తెరవలేదు, ఏమైందో చూద్దురు రండి అంటూ చుక్కలు చూపిస్తాడు అయాన్ష్. తర్వాత కొంచెం సేపటికి కళ్ళు తెరుస్తుంది మహా. మహా, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని తను కళ్ళు తెరవటంతో తన దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. హే, ఎవరు నువ్వు? ఎందుకు నా పక్కన వచ్చి కూర్చున్నావు? మహా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేనెవరో తెలీదా నీకు అని తన బిహేవియర్కి అయోమయంగా అడుగుతాడు అయాన్ష్. జస్ట్ 5 నిమిషాల బ్యాక్ తన కోసం ఆరాటపడి ప్రేమను చూపించిన తను ఇప్పుడు తను ఎవరో తెలియనట్లు మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది అయాన్ష్కి. హే, ఎవరు నువ్వు? నా పేరు నీకు ఎలా తెలుసు? నేను నీ భర్తని మహా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అసలు పెళ్ళే కాలేదు.
మరి భర్త ఎలా వస్తాడు చెప్పండి, అసలు మీరెవరు చెప్పండి అంటున్న మహా మాటలకు చాలా బాధేసి బయటికి వెళ్ళబోతాడు అయాన్ష్. హహహహ అని తను నవ్వుతున్న సౌండ్ విని ఆగిపోతాడు. అయాన్ష్ గారు భయపడ్డారా? అసలు నా ప్రియమైన భర్తని నేను ఎలా మర్చిపోతాను అనుకుంటున్నారు అని అడుగుతున్న మహా మాటలకి కోపంగా తన దగ్గరికి వస్తాడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంత భయపడి చచ్చానో తెలుసా? నువ్వు నేనెవరో తెలియనట్లు మాట్లాడుతుంటే జోక్ చేయటానికి ఇది అసలు సరైన సమయమేనా? వేళాపాళా లేదా అని కోపంగా మాట్లాడుతూ ఉన్న అయాన్ష్ను చూసి, సారీ అయాన్ష్ గారు, ఏదో సరదాగా చేశాను అంటూ క్యూట్గా ఫేస్ పెట్టి చెబుతున్న మహామోహన్ చూసి కూల్ అవుతాడు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు మహా, నీ విషయంలో నేను ఏది జోక్గా తీసుకోలేను. అసలు నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు? చూడు నీకు ఎంత గాయమైందో అని బాధపడుతున్న అయాన్షును చూసి, ఇదేం పెద్ద గాయం కాదులేండి, తొందరగా తగ్గిపోతుంది అని ఊరటగా మాటలు చెబుతూ ఉంటుంది మహా. మహాకి స్పృహ రావటం చూసి వెళ్ళి డాక్టర్కి చెప్తుంది నర్సు. దాంతో డాక్టర్ మహా దగ్గరికి వస్తాడు. ఎలా భరిస్తున్నావమ్మా ఇతన్ని? ఈ కొంచెం సేపు నువ్వు కళ్ళు తెరవకపోయేసరికి ఎందుకు కళ్ళు తెరవలేదు చూడండి అని నా ప్రాణం తీసేశాడనుకో అని చెబుతున్న డాక్టర్ మాటలు విని అయాన్ష్కి తనంటే ఎంత ప్రేమో తెలుస్తుంటే ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది తనకి. ఒక వారం రోజులు ఎటూ కదలకుండా జాగ్రత్తగా ఉండండమ్మా, టాబ్లెట్లు రాసిస్తాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత అయాన్ష్నే చూస్తూ ఉంటుంది మహా. ఏంటి నన్ను అలాగే చూస్తున్నావు? కింద పడిపోయినందుకు అంత కంగారు పెట్టాలా డాక్టర్ గారిని? పాపం కదూ. ఏమో, నిన్ను అలా కింద పడిపోయి ఉండటం చూసి నా గుండె ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంది తెలుసా? అవును, అయినా నువ్వు ఎలా కింద పడ్డావు? అదా, వాష్రూమ్కి వెళ్దామని లేచాను, కళ్ళు తిరిగి పడిపోయాను. సరేలే, ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు. నీకు ఏ అవసరమైనా నన్ను పిలువు, 24 hours నీకు అందుబాటులో ఉంటాను, సరేనా? ఓకే, కానీ వాష్రూమ్కి నువ్వు వస్తే ఏం బాగుంటుంది చెప్పు, అందుకే నేను ఆంటీని పిలుస్తాను. ఏం అవసరం లేదు, నా దగ్గర నీకు సిగ్గెందుకు మహా? నువ్వంటే నేను, నేనంటే నువ్వు, అలాంటప్పుడు మరి మన మధ్య ఈ మొహమాటాలు ఎందుకు చెప్పు? నీకు ఏ అవసరమైనా నన్ను పిలువు, సరేనా? అవును, అడగటం మర్చిపోయాను, నేను అక్కడ ఉన్నాను అని నీకెలా తెలిసింది? అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరో తెలుసా? ఒక రౌడీ. చేసింది రౌడీనే, కానీ చేపించింది టీనా. వాట్, టీనానా? కానీ ఎందుకు? అసలు తనకి నేను ఏం చేశానని ఇలా కక్ష సాధిస్తుంది నా మీద అని బాధపడుతుంది మహా. తనని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నీ మీద కోపంతో అలా చేసింది తను. కానీ తనని నేను వదిలిపెట్టను, తనకి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని మహాని ఓదారుస్తాడు. ఒక వారం రోజుల తర్వాత మహాని డిశ్చార్జ్ చేస్తారు. మహా చిన్నగా కారు దగ్గరికి నడుస్తూ ఉంటే, మహా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నడవద్దు అని? అయాన్ష్ గారు, నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఏం బాగుంది చూడు, ఎలా నడుస్తున్నావో నువ్వు. అంత కష్టపడుతూ నడవాల్సిన అవసరం ఏంటి నీకు? నేను ఉన్నాను కదా అంటూ తనని ఎత్తుకుంటాడు. అయ్యో అయాన్ష్ గారు, ఏంటి మీరు చేస్తున్న పని? నన్ను కిందకి దించండి, అందరూ చూడు ఎలా చూస్తున్నారో మన వైపు. చూస్తే చూసుకొని, నేనేం పరాయివాడి వైఫ్ని ఎత్తుకోలేదే, నా భార్యను నేను ఎత్తుకున్నాను, తప్పేంటి చెప్పు అని తన కారు దగ్గరికి తీసుకుని వచ్చి కారులో కూర్చోబెడతాడు. వారం రోజుల తరువాత ఇద్దరూ ఇంటి మొహం చూస్తూ ఉంటారు. అయాన్ష్ కూడా మహాని వదిలి ఇంటికి రావటం ఇష్టం లేక తనకి కావాల్సినవి ఆంటీకి చెప్పి డ్రైవర్తో హాస్పిటల్కి తెప్పించుకునేవాడు. అబ్బా, వారం రోజుల తర్వాత మన రూమ్ని మన ఇంటిని చూస్తుంటే
ప్రాణం లేచొచ్చినట్లు ఉంది తెలుసా. ఆ హాస్పిటల్లో ఆ మందుల మధ్య అసలు ఉండాలి అనిపించలేదు అంటున్న అయాన్స్ మాటలకు నవ్వుకుంది మహా. అంత ఇష్టం లేని వాళ్ళు ఇంటికి రావచ్చు కదా. నా ప్రాణం అక్కడ ఉంటే ఇక్కడ నాకేం పని చెప్పు. ఇలాంటివి బాగా చెప్పి నన్ను ఐస్ చేస్తారు అంటూ మాట్లాడుకుంటున్న వీళ్ళకి ఎవరివో మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. అయాన్ష్ గారు, మీరు విన్నారా? మన రూమ్లో ఎవరో ఉన్నట్లుంది. ఇంకెవరు? ఆ టీనానే అని వెళ్ళి టీనాని తీసుకొని వస్తాడు. బ్లడ్ లాస్ అవ్వటం వల్ల, అలాగే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోవటంతో నీరసంగా ఇప్పుడు చచ్చిపోతుందా అనేలాగా ఉంటుంది. టీనాని అలా చూసి మహాకి జాలేస్తుంది. అయ్యో అయాన్ష్ గారు, ఏమైంది తనకి? ఎందుకు అలా ఉంది? నీకు ద్రోహం చేయబోయినందుకు తనకి ఈ గతి పట్టింది. ప్లీజ్ అయాన్ష్, నన్ను వదిలేయి. నీకు దండం పెడతాను. ఈ నరకం నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చెప్పినట్లే వదిలేస్తాను, కానీ బయట కాదు, పోలీస్ స్టేషన్లో. నీలాగా మనుషులను చంపాలి అనుకునే నరరూప రాక్షసులు ఉండాల్సింది అక్కడే. వద్దయాన్ష్, ప్లీజ్ నన్ను వదిలేయి. ఇంకెప్పుడు మీ జోలికి రాను. పాపం అయాన్ష్, వదిలేయి తనని. ఇంకెప్పుడు మన జోలికి రాను అంటుంది కదా. నువ్వు మరీ అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు తన మీద. తననేం చేయాలో నాకు తెలుసు. వద్దయాన్ష్, తనని వదిలేయి. లేకపోతే తనతో పాటు అత్తయ్య కూడా ప్రాబ్లంలో పడుతుంది. నాకు ఆ విషయం తెలుసు మహా. మా అమ్మకి కూడా ఇందులో భాగం ఉంది అని. తప్పు చేసినప్పుడు తల్లి అయినా ఇంకొకరైనా శిక్ష పడాలి కదా. ప్లీజ్ అయాన్ష్, వద్దు. ఇప్పుడే అత్తయ్యకి చాలా కోపం ఉంది నా మీద. నువ్వు ఇంకా ఇలా చేస్తే ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు చెప్పు? అయినా అత్తయ్య జైలుకు వెళ్తే పోయేది మన పరువే. సమాజంలో నీకు ఒక పేరు, గుర్తింపు ఉంది. అది దెబ్బతింటుంది. ఎందుకు చెప్పు? ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారి క్షమించు వాళ్ళని అని మహా రిక్వెస్ట్ చేయటంతో అయాన్స్కి ఇష్టం లేకపోయినా మహా అడిగింది అని తనని పోలీసులకు పట్టించకుండా వదిలేస్తాడు. ఇంకెప్పుడు తన మొహం ఆ ఇంటి దరిదాపుల్లో కనిపించినా అస్సలు వదలను అని వార్నింగ్ ఇచ్చి ఆ ఇంట్లో నుండి గెంటేస్తాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ ఇల్లే కాదు, దేశం కూడా వదిలి పారిపోతుంది టీనా. అయాన్ష్ గారు, అయాన్ష్ గారు అని అయాన్ష్ నిద్రలేపుతూ ఉంటుంది మహా. అబ్బా ఏంటి మహా? ఏంటి అంటారేంటి? టైం ఎంతైందో తెలుసా? 8 అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే 9 కూడా అవుతుంది. అయితే ఏంటి మహా, నన్ను కొంచెం సేపు పడుకోనివ్వు అంటూ మళ్ళీ బెడ్షీట్ కప్పుకొని పడుకుంటాడు అయాన్ష్. అబ్బా అయాన్ష్ గారు, లేవండి. ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళరా మీరు అని అడుగుతుంది. నీకు పూర్తిగా క్యూర్ అయ్యే వరకు నో ఆఫీస్ మహా. నాకేమయ్యింది ఇప్పుడు? నాకిప్పుడు బాగుంది. మీరు ఆఫీస్కి వెళ్ళక ఇప్పటికే 10 days అవుతుంది. ఇంకా మీరు ఇంట్లోనే ఉంటే ఆ తర్వాత అసలు వెళ్లాల్సిన అవసరమే లేదు. అదేంటి మహా అలా అంటావు? మరి లేకపోతే నా హెల్త్ బాగోలేదని మీరు ఆఫీస్కి వెళ్లకుండా, అస్సలు పట్టించుకోకుండా ఇలాగే ఉంటే జరిగేది అదే. అందుకే చెబుతున్నాను. మరి నీ హెల్త్? నాకేమైంది? బాగున్నాను నేను. కావాలంటే చూడండి, ఇప్పుడు నడవగలుగుతున్నాను కూడా. అలాగే నాకు ఏదైనా అవసరం అయితే చూసుకోవటానికి ఆంటీ గారు ఉన్నారు కదా. అయితే ఆఫీస్కి వెళ్ళక తప్పదు అంటావు. సరేలే వెళ్తాను అని రెడీ అవ్వటానికి వెళ్తాడు. రెడీ అయి కిందికి రాగానే, రండి టిఫిన్ వడ్డిస్తాను మీకు. నువ్వెందుకు మహా వడ్డించటం? ఆంటీ ఉన్నారు కదా. ఆంటీ మార్నింగ్ కూరగాయలకు వెళ్ళింది. అవునా? మరి ఈ టిఫిన్ ఎవరు చేశారు? నేనే. నువ్వా? మహా, నీకు ఏమని చెప్పాను నేను? అసలు ఏం వర్క్ చేయొద్దు అని చెప్పాను కదా. నిన్ను రూమ్లో నుండి కనీసం అడుగు బయట పెట్టద్దు అని చెప్పాను. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నీకు నా మాట అంటే లెక్కే లేదు. అబ్బా అయాన్ష్ గారు, అసలు ఏమైందని ఇప్పుడు మీరంత కోప్పడుతున్నారు? జస్ట్ మీకోసం టిఫిన్ చేశాను అంతే కదా. దానికే కోప్పడాలా నన్ను?
ఆ రూమ్లో పడుకొని పడుకొని బోర్ కొడుతుంది నాకు, అందుకే వంట చేశాను. మీరు కూడా నా చేతి వంట తిని చాలా రోజులవుతుంది కదా అని ఎంతో ప్రేమతో చేస్తే తిడతారా? నేను మీతో మాట్లాడను పొండి అని అలిగి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అయ్యో మహా, సారీ, నీకు హెల్త్ బాగాలేదు కదా అని అలా కోపడ్డాను అంతే. అయినా కానీ నేను అలిగాను అని అటువైపుకు తిరుగుతుంది. ప్లీజ్ మహా అంటున్నా వినదు. ఏంటి మహా, నువ్వు ఇంత చిన్న విషయానికి నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసులే అంటూ మహాని తన వైపు తిప్పుకొని ముద్దు పెడతాడు అయాన్ష్. అయ్యో, ఏంటి అయాన్ష్ గారు మీరు చేసిన పని? మనం హాల్లో ఉన్నాం, ఆ విషయం మర్చిపోయారా మీరు? నువ్వే చెప్పావు కదా ఎవరూ ఇంట్లో లేరు అని, అందుకే అంటూ కన్ను కొడతాడు అయాన్ష్. ఛీ, అసలు సిగ్గే లేదు నీకు. సిగ్గుపడుతూ కూర్చుంటే సృష్టి ముందుకు కదలదు బంగారం. అయినా మన మధ్య గ్యాప్ వచ్చి చాలా రోజులవుతుంది తెలుసా అంటూ మహాని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత అయాన్ష్ స్పర్శకి తనను తాను మర్చిపోయి అయాన్ష్ చూపించే ప్రేమకి లొంగిపోతూ ఉంటుంది మహా. తన నెచ్చెలిని కౌగిల్లో బంధిస్తూ మహా అణువణువుని ముద్దాడుతూ శంఖంలా ఊరిస్తున్న మెడపై తమకంగా బయట చేస్తాడు. ఆ నొప్పికి అప్పటి వరకు మరో లోకంలో ఉన్న మహా బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. అప్పుడు గుర్తొస్తాయి మహాకి డాక్టర్ గారు చెప్పిన మాటలు. తాను ప్రెగ్నెంట్, అది కూడా కాక తనకి గాయం అయినందువలన కొన్ని రోజులు సంసార జీవితానికి దూరంగా ఉండమని చెప్పిన మాటలు గుర్తొచ్చి అయాన్షును దూరం తోస్తుంది. అబ్బా, ఏంటే రాక్షసి అలా తోసేశావు? నేను రాక్షసినా నీకు? చెప్పు, రాక్షసినా? అవును, రాక్షసివే అంటున్న అయాన్ష్ మాటకి బొంగమూతి పెడుతుంది. రాక్షసివే, కానీ అందాల రాక్షసివి అంటూ మరొకసారి తన పెదవులు అందుకొని డీప్ కిస్ ఇస్తాడు. అయాన్స్ అసలు నిన్ను అని కొట్టడానికి వస్తున్న తనని తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత ఇంకా పరిగెత్తలేక ఒక చోట ఆగిపోతాడు. అలా అతను సడన్ గా ఆగటంతో స్పీడ్గా వస్తున్న మహా అయాన్షును గుద్దుకొని ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. దొరికిందే ఛాన్స్ అనుకొని అయాన్ష్ మీద ఉన్న మహా అతన్ని బాగా కొడుతుంది. హే మహా, వద్దు వద్దు అంటూ మహాతో స్వీట్ దెబ్బలు తింటూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత మహా కూడా అలసిపోయి ఆగిపోతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఆగిపోయి నవ్వుకొని, ఎన్ని రోజులవుతుంది కదా మనం ఇలా సంతోషంగా గడిపి? అవును, చాలా రోజులే అవుతుంది. మనం ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అయాన్ష్ గారు. తప్పకుండా ఉంటాం మహా. ఇంకే దుష్టశక్తి మనల్ని వేరు చేయదు మహా అనుకుంటూ ఉంటాడు అయాన్ష్. కానీ తన తల్లి రూపంలో ఒక దుష్టశక్తి వాళ్ళని వేరు చేస్తుంది అని తెలియక సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు. ఇంతకన్నా సంతోషమైన సమయం ఇంకొకటి లేదు. అయాన్ష్ గారికి నేను ప్రెగ్నెంట్ అనే విషయం చెబితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటూ, అయాన్ష్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి నేను. ఏంటి మహా? అది అది నేను అని మహా చెబుతూ ఉంటే అయాన్ష్కి కాల్ వస్తుంది. అయాన్ష్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి కంగారుగా వెళ్ళబోయి మహాని చూసి, ఆఫీస్లో ఏదో క్లయింట్తో అర్జెంట్ మీటింగ్ ఉందట, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు ఏదో చెప్పాలి అనుకుంటున్నావు, అది సాయంత్రం చెప్పు సరేనా? సరే అయాన్ష్ గారు, కానీ సాయంత్రం తొందరగా రండి, మనం బయటికి వెళ్దాం. ఓకే ఓకే అని అక్కడ నుండి వెళ్తాడు అయాన్ష్. ఎప్పుడు వచ్చిందో ఏమో అప్పటి వరకు వీళ్ళ రొమాన్స్నే చూస్తూ ఉన్న అయాన్స్ మదర్కి అదంతా నచ్చదు. నా కొడుకుని బుట్టలో వేసుకొని ఏమి హొయలిపోతుందో చూడు ఇది అనుకుంటూ 4 రోజుల నుండి టీనా దగ్గర నుండి అసలు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవటంతో ఏం జరిగిందో చూద్దాం అని వస్తుంది ఆవిడ. కానీ వీళ్ళిద్దరూ ఇంత హ్యాపీగా ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది.
ఒక అనామకురాలు నా ఇంటికి కోడలు అయ్యి అప్పనంగా ఎంత ఆస్తిని అనుభవిస్తుంది. అదే నా కొడుకు నేను చెప్పిన వాళ్ళని చేసుకుని ఉంటే ఎంతో మంది కోట్లలో కట్నం ఇద్దును అనుకుంటూ కోపంగా అయాన్ష్ వెళ్ళిన తరువాత తన పని చెప్పాలి అని అక్కడే వాళ్ళకు కనపడకుండా దాక్కుని ఉంటుంది ఆవిడ. మహా సాయంత్రం అయాన్ష్తో బయటకు వెళ్ళటానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటూ వార్డ్రోబ్ తీస్తుంది. 10 రోజుల నుండి అసలు తాను పట్టించుకోకపోవటంతో బట్టలన్నీ కువ్వలా వచ్చి తన కాళ్ళ దగ్గర పడతాయి. 10 రోజులు పట్టించుకోకపోవటంతో ఈ రూమ్ ఏంటి ఇంత చెత్తగా ఉంది అనుకుంటూ వార్డ్రోబ్లోని బట్టలన్నీ ఇలా ఉన్నాయేంటి అనుకుంటూ బట్టలన్నీ కింద వేస్తుంది. అలా తనవి సర్ది అయాన్స్ వార్డ్రోబ్ కూడా ఓపెన్ చేస్తుంది. అక్కడ బట్టలన్నీ సర్దుతూ ఉంటే తనకి ఒక ఫైల్ కనిపిస్తుంది. ఏంటిది అని ఓపెన్ చేసిన తనకి అవి వాళ్ళ అగ్రిమెంట్ పేపర్లు అని తెలుసుకోవటానికి ఎక్కువ టైం పట్టదు. మహా వాటిని చూసి, నాకు అయాన్ష్కి మ్యారేజ్ అయింది, ఇంకా ఇప్పుడు వీటితో పనేంటి, అయాన్ష్కి చెప్పి వీటిని క్యాన్సిల్ చేపించాలి అనుకుంటూ వాటిని పక్కన పెడుతుంది. కింద ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరివా అని కిందకు వెళ్తుంది. ఇదండి ఈరోజు కథ. ఎవరివై ఉంటాయి ఆ మాటలు? ఇంకా ఎవరవి? వాళ్ళ అత్తగారివే. ఆవిడ గారు చాలా కక్ష పెట్టుకుని వస్తుంది మన మహా మీద. ఏం చేస్తుందో ఏంటో. టీనానైతే వెళ్ళగొట్టారు. టీనా వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈవిడొచ్చింది వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడానికి. సరే, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకే కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అంతేకాక మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు తెలిసిన వారికి మన ఛానల్ని, మన స్టోరీస్ని షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.